రైట్ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక ఈరోజు మన అంశం ఏంటంటే ఈ శివరామరెడ్డి గత కొన్ని రోజులుగా తీన్మార్మలన్న పైన దుష్ప్రచారం చేస్తున్న ఈ శివరామరెడ్డి ఈరోజు ఈ కథ ఏందన్నది లెక్క ఏందన్నది చూపించే ప్రయత్నం చేస్తా. గతంలో ఈయన కెమెరామ్యాన్ వెంకట్ పైన ఆయన పేరు వెంకటే ఉన్నట్టుంది. ఈయన పైన పాడి కౌశిక్ రెడ్డి ఏదో మీటింగ్లో నిజంగా ఈయనకు వ్యతిరేకంగా ఒక మహిళ లేచి మాట్లాడితే దాన్ని రికార్డ్ చేసే ప్రయత్నంలో వీళ్ళ అనుచరులు వచ్చి ఈయనని కిడ్నాప్ చేయడం, ఈయనను కొట్టడం, ఇలా కెమెరామ్యాన్ కొట్టడం, ఇలా అన్ని సంఘటన జరిగిన నేపథ్యంలో ఆ రోజు ఎవరు కూడా ఈయనకు ఆల్టర్నేట్గా ఎవరు కనబడలేదు. అంటే సాయం కోరే నాకు సాయం చేసే విధంగా నిజంగా ఈయనకు ఆల్టర్నేట్గా ఎవరు కనబడకపోయేసరికి ఆల్టర్నేట్గా క్యూనిస్కే రావడం జరిగింది. ఆ రోజు తీన్మార్మలానికి సంబంధించి క్యూనిస్ ఆఫీస్కి వచ్చి అన్న మొరో మొత్తుకున్నాడు. అన్న నా ఆఫీస్కి ఇట్లా దాడి జరిగింది. ఆ రోజు జస్ట్ 1 year బ్యాక్ ఇది జరిగిన సంఘటన 1 year బ్యాక్ మాత్రమే. అంటే ఈరోజు నువ్వు ఏదో పెద్దను అయిపోయి నిజంగా మేము అంత ఉద్ధరించే స్థాయికి ఎదిగినాము. ఈరోజు నువ్వు ఈరోజు ఈ స్థాయిలో నిల్చున్నావు అంటే ఆ రోజు తీన్మార్మలన్న సపోర్ట్ వల్లనే నువ్వు ఈ స్థాయిలో నిల్చుండగలిగినావు. అంటే ఎవరో ఒకరు సాయం చేస్తేనే నువ్వు నిల్చుండగలిగినావు. అలాంటిది ఈరోజు ప్రతి దానికి సందర్భం లేకుండా అసలు ఆ సందర్భానికి కాకుండా ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటా ఇష్టమైన రీతిగా మల్లన్న పైన విష ప్రచారం చేసుకుంటా కొనసాగిస్తున్నావు కదా. ఒకసారి చూద్దాం. ఆయన ఇది వరకు క్యూనిస్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, ఈయన కెమెరా పైన ఎవరు దాడి చేశారని ఏం కథ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎంఆర్ న్యూస్ ఛానల్. ఒకసారి చూద్దాం మరి ఈయన ఏం మాట్లాడిండు ఏం కథ అనేది వినే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు నీకు క్యూనిస్ నీ కెమెరామ్యాన్ పైన దాడి జరిగితే ఆదుకున్నది తీన్మార్మలన్న. ఈరోజు నువ్వు విషం కక్కేది తీన్మార్మలన్న పైన. అది నీది నీ గతి. మన తోటి మిత్రుడు జిఎస్ఆర్ టీవీ శివరామరెడ్డి ఆయన కెమెరామెన్ నిన్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆయన కెమెరామెన్ కిడ్నాప్ చేసి అతని పైన దాడి చేసి అతని పైన నానా బూతులు తిడుతూ నానా హంగామా సృష్టించారు. అసలు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించేటువంటి క్రమంలో పాత స్తూపాన్ని కూల్చివేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ మహిళలు పాడి కౌశిక్ రెడ్డి విధానాన్ని నిరసిస్తున్న క్రమంలో తీసినటువంటి వీడియో అక్కడ ఆయన దగ్గర ఉంటే అది తీసుకుపోయి కిడ్నాప్ చేసి ఆయనను కొట్టి బెదిరించి సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ తొలగించాడు. సో ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక పులివెందులను లేకపోతే ఒక కడప మాఫియాను ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక యూట్యూబర్ని నూరా నీ సంగతి కూడా చెప్తా అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి సవాళ్ళు విసురుతా ఉన్నాడు. అయితే ఒక మాట చెప్పాలి, పాడి కౌశిక్ రెడ్డి కానీ పాడి కౌశిక్ రెడ్డి చెప్పిన లాభం లేదు. దునపోతు మీద వానపడ్డా పాడి కౌశిక్ రెడ్డికి ముచ్చట చెప్పిన పెద్ద లాభం ఉండదు. కానీ నేను ఇక్కడ ఈ రాష్ట్ర డీజీపీ గారిని అంజన్ కుమార్ గారిని ఒక మాట అడగదలుచుకున్నా. ఇవాళ క్యూనిస్ ఆఫీస్ దాకా కూడా రావడం జరిగింది. నేనే ఈయననే శివరామరెడ్డి. ఆ రోజు నీ కెమెరామ్యాన్ పైన దాడి జరిగితే ఆడిపోయి చేతులు కట్టుకుని నిలిచినావు. అది సోయి లేదా? మర్చిపోయినావా? సిగ్గు లేనివాడా? కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి. నువ్వు ఈరోజు అంటే ఓసీల గురించి మాట్లాడుతున్న తీన్మార్మలన్న, బీసీల హక్కుల గురించి మాట్లాడుతున్న తీన్మార్మలన్న అని విష ప్రచారం చేసే విషం జిమ్మే ప్రయత్నంగా కొనసాగుతుంది నీ ప్రయత్నాలు. ఆ రోజు ఎక్కడ పోయింది నీ తెలివి? మరి ఆ రోజు ఎక్కడ పోయింది నీ తెలివి? నువ్వు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినావు? నీకు ఎవరు సాయం చేశారనేది మర్చిపోయి ఈరోజు విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నావు కదా. ఆ రోజు ఇక్కడ నిలబడ్డప్పుడు సోయి లేదా? ఆ రోజు నిలబడ్డప్పుడు సోయి లేదా అంటున్నా. ఇలా పెద్ద పోటుగాని లెక్క మాట్లాడుతున్నా. ఇది అన్యాయం అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి టార్గెట్ ఒకటే, జిఎస్ఆర్ టీవీని హుజూరాబాద్ కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ కనిపించకుండా చేయాలి అనేది పాడి కౌశిక్ రెడ్డి టార్గెట్. అసలు తన కెమెరామెన్ని ఎందుకు కిడ్నాప్ చేసిండు? పాడి కౌశిక్ రెడ్డి లక్ష్యం ఏంది? కౌశిక్ రెడ్డి అనేట ఆయనకు ఎప్పుడైతే కేటీఆర్ ఇక్కడ టికెట్ అనౌన్స్మెంట్ చేసిపోయిండు, నువ్వే ఎమ్మెల్యే ఇక్కడ చూసుకోమని. మనం హుజరాబాద్ లో జిఎస్ఆర్ టీవీ ఎట్లా పనిచేసిందో అందరికి తెలుసు. ఆ నేపథ్యంలో అక్కడి నుంచి నాకు టార్చర్ చేసుడు, ఫోన్ చేసుడు. ఇక అన్న మనం ఒకటి మీరు నాకు సపోర్ట్ చేయాలని చెప్పి రోజు ఇదే ఫోన్ చేసి అన్న మరి ఇప్పుడు మనం ఒకటంటే రెడ్డి ఒకటన్నా అని చెప్పిండు క్లియర్గా. నీకు సపోర్ట్ చేస్తే కానీ నువ్వు జనాలలో ఎక్కడ ఉన్నావే, నీకు ఎవడు ఆదరిస్తారు నిన్ను? నీకు జనాలలో ఫస్ట్ పేరు తెచ్చుకో, నేను సపోర్ట్ చేస్తా. నీ వీడియో అయితే కింద కామెంట్లు చూసుకో ఫస్ట్. మన బూతులు తిడుతుంటారు. ఈయన ఫేస్బుక్ పాడి కౌశిక్ రెడ్డి అని లైవ్ పెడతారు, దాని కిందనే తిడతారు పొట్టు. ఈయన నేను ఉంచాలన్నట వాని సంగతి చూసే బాధ్యత నాది.
రైట్ ఒకసారి అప్పుడు ఏది లీగల్ టీం శరత్ కుమార్ సార్తో మాట్లాడి ఇది నిజంగా లీగల్గా ఈయనకి ఎలాంటి సాయం చేయాలనేది మాట్లాడి క్లియర్గా మాట్లాడిచ్చిండు. ఈ లైవ్ తర్వాత కూడా ఇతనికి క్యూనిస్ ఏది జిఎస్ఆర్ ఛానల్ పైన దాడి చేసిన విధానాన్ని శరత్ సార్తో మాట్లాడి ఆయన కలిపి నిజంగా లీగల్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి కౌశిక్ రెడ్డి పైన అలాంటి చర్యలు తీసుకోవాలి, నిజంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని లీగల్గా ఏది సూచనలు ఇచ్చింది తీన్మార్ మల్లన్న. సోయిలేనోడు అది మర్చిపోయి ఈరోజు నువ్వు ఏది కూర్చున్న చెట్టునే నరుక్కున్నట్టు నీకు ఆ రోజు ఎవరు నీకు ఆ రోజు ఏ ఛానల్ ఎందుకు కనబడలే? మరి ఆ రోజు ఎందుకు కనబడలే ఏ ఛానల్ కూడా? మాట్లాడండి సార్ శివరాం రెడ్డితో. వాళ్ళు టైమ్లీగా రియాక్ట్ కావాలండి. ఒట్టిగా మనము అర్చుకొని పెడితే లాభం లేదు. చట్టాన్ని చట్ట ప్రకారంగానే తీసుకెళ్ళి వాడు ఎమ్మెల్సీ కదా, కాబట్టి మనం అదే రకంగా డీల్ చేద్దాం. ఇవాళ లోకల్ పోలీస్ స్టేషన్ సిపి గారికి కంప్లైంట్ చేస్తా సార్. అంటే అది ఒకసారి న్యూస్ అయిపోయిన తర్వాత శివరాం రెడ్డి గారు మీతో మాట్లాడతారు సార్. తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ. నీకు ఆ రోజు నువ్వు రెడ్డి వనో లేకపోతే బీసీ బిడ్డవనో నీకు సపోర్ట్ చేయలే, అక్కడ క్యాస్ట్ చూలే. ఈ రోజు నీకు ఓసీల గురించి మాట్లాడితే నీకు అంత కడుపు మండుతుంది. మరి బీసీల హక్కుల గురించి 70-75 సంవత్సరాలుగా మా హక్కులు కాల రాస్తున్న వాళ్ళపైన మాకెంత కడుపు రగలాలి? మా నోటి కాడ బుక్కను గుంజుకుంటే మాకెంత కోపం రావాలి? నీకు ఇవాళ కోపం వస్తుంది సరే, మరి మాకు 70-75 సంవత్సరాల నుంచి మేము అదే నరకం అనుభవిస్తున్నావు కదా. నీకు ఈరోజు ఒక మాట్లాడంగానే తీన్మార్ మల్లన్న ఇష్టం మైకు పెట్టుడు తిట్టిపిచ్చుడు, మైకు పెట్టుడు తిట్టిపిచ్చుడు, ఇదే పని మీద ఉన్నాడు. మేము అట్లా చిల్లరగా దిగజారాలంటే మేము చిల్లర నీ లెక్క చిల్లరగా ఆలోచించాలంటే ఒక 2 నిమిషాలు నీ హుజరాబాదులనే నీ సంగతి ఏందో చూస్తాం. నీ హుజరాబాదులనే నీ గత ఏంది, నీ కథ ఏంది, నీ లెక్క ఏంది, నీ వ్యవహారం ఏందని చూస్తాం. పెద్ద లెక్క ఏంది నువ్వు ఏమన్నా? రైట్, అది శివరాం, ఈ తెలంగాణ సమాజం నీకు అండగా ఉంటుంది 100%. ఏదేమైనా ఈ తెలంగాణ ఈవెన్ దో టీ న్యూస్ కెమెరామెన్ మీద దాడి జరిగినా మేము అండగా ఉంటాం. ఎవరి మీద దాడి జరిగినా ఇది మళ్ళా గొప్పతనం. టీ న్యూస్కు నిజంగా కేసీఆర్ పైన కొట్లాడుతున్న తరుణంలో టీ న్యూస్కు సిబ్బందికి ఏమైనా అయినా కానీ మేమే అండగా ఉంటామని చెప్పిండు ఆయన ఆ రోజు. ఇలా రెడ్డిలో అయితే మేము బీసీలో అయితే అండగా ఉంటాము, లేకపోతే రెడ్డిలో అయితే దూరం కొడతామని చెప్పలేదు దరిద్రుడా. సిగ్గులేని మళ్ళీ మాట్లాడుతావు. ఇంకా నువ్వు ఒక్క నిమిషం పట్టదు, నాకు ఒక్క నిమిషం పట్టది. నీ లెక్క చిల్లరగా దిగజారితే ఒక్క నిమిషం పట్టది. నీ హుజరాబాద్లోనే నిన్ను పొల్లు తిట్టించే ప్రయత్నం చేస్తాను నేను. ఒక్కసారి మైకు పెడితే నీ మొత్తం నీ యాంటీ ఎవరు ఉన్నారో నీ వచ్చి మొత్తం పొల్లు తిట్టేస్తారు అంతే. నేను పెద్ద విషయం కాదు. ఆ రకానికి మేము దిగజారితే నువ్వు బతకలేవు, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వేనా ఏది రాక్షస ఆనందం పొందుతున్నావు కానీ మేము టార్గెట్ చేస్తే నువ్వు పెద్ద లెక్కనే కాదు అసలు. చిల్లరగా దిగజారితే మేము కూడా దిగజారాల్సి వస్తుంది కిందికి. మేము ఒక అడుగు మెట్టు ఒక అడుగు వెనుకకేసినాం అనుకో నువ్వు తట్టుకోలేవు, నీతో కాదు పని. గుర్తుపెట్టుకో శివరామరెడ్డి. ఇది తీన్మార్ మల్లన్న గొప్పతనం గురించి నువ్వు ఇలా చెప్తున్నావురా మాకు? తీన్మార్ మల్లన్న గొప్పతనం గురించి నువ్వు జిఎస్ఆర్ ఛానల్కు మీద దాడి జరిగింది ఆ రోజు క్యూ న్యూస్ ఆఫీస్కి అయినప్పుడే అందరికి అర్థమైపోయింది. నేను వీడియో చేస్తే కూడా నిన్న కామెంట్లలో అదే పెడుతున్నారు, వేస్ట్ ఫెలో వరస్ట్ ఫెలో అని. నీ మీద దాడి జరిగినప్పుడు ఒక లెక్క ఉంటుంది, ఇప్పుడు నువ్వు కొంచెం గడ్డ మీదకి వచ్చినావు కాబట్టి ఒక ఛానల్ వేసిపోయింది. ఇక నువ్వు ఎవరి మట్ట తిడితే నడుస్తుంది అనుకుంటున్నావు బిడ్డ. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పని చేయి. ఎందుకంటే మేము ఆ స్థాయికి ఒక్క అడుగు వెనకేయాలంటే పెద్ద విషయం కాదు. కాకపోతే మా టార్గెట్ ఏదో ఛానల్స్ ఇదో కాదు కదా. జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడితే నీకు కడుపెందుకు మండుతుంది? ఈ వాడినవని వీడినవని పెట్టించి తిట్టిపిస్తావు నువ్వు. దీనికి ప్రతిఫలం తప్పకుండా చూస్తావు, అతి త్వరలోనే చూస్తావు. నువ్వు అతి త్వరలో అంటే అతి త్వరలో చూపిస్తా, నేను పక్కా చూపిస్తా. సరే మల్లన్న ఇలాంటి విషయాలలో కలగజేసుకోడు, ఆయన గొప్పతనం కాబట్టి నేను మాత్రం తప్పకుండా నీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నీ విలువేంది, హుజరాబాద్లో నీకున్న మర్యాద ఏందనేది తప్పకుండా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. అర్థమైందా? దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.